డెవలప్మెంటు అనేది జూబ్లీహిల్స్లో 9 సంవత్సరాలుగా ఏ మాత్రం కనిపించలా. ఆ 9 సంవత్సరాలుగా ఆయన నవీన్ యాదవ్ డెవలప్మెంట్ చేద్దామంటే అవకాశం ఇవ్వకుండా ఆ మిత్రులు కొంతమంది మీకు అందరికీ తెలుస్తుంది. అందుకు నేను మాట్లాడుతుంది ఏంటంటే ఆ బిడ్డను గెలిపించి మీరందరు కలిసి డెవలప్మెంట్ చూడాలని నాకు ముసలోడిని మేసం పెట్టి మెలిపెడుతున్నా. ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు నవీన్ యాదవ్కి ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించి డెవలప్మెంట్ మీరు చూడాలని, మీ కళ్ళుంటే నిజంగా చూడాలని నేను మాట్లాడుతూ ఉన్నా. అంటే నేను ఒక మాట చెప్తాను. బీఆర్ఎస్ అనేది కళ్ళు మూసుకుంది, టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టారు కదా, అందుకు అది కొంచెం ఇబ్బంది కలిగింది. లేకపోతే టీఆర్ఎస్ అనేది వదిలేసేవాళ్ళు కాదు. టీఆర్ఎస్ అనేది ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టారో అప్పుడు కొంచెం ఇబ్బంది కలిగింది ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఇబ్బంది కలిగింది. అందుకని కొంచెం ఇప్పుడు జూబ్లీహిల్స్ని బాగు చేయాలని జూబ్లీహిల్స్లో పుట్టినవాడు నవీన్ యాదవ్, జూబ్లీహిల్స్లో పుట్టినవాడు పెరిగినవాడు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ వదిలిపెట్టి 3 సార్లు గెలవకుండా పాడు చేసి మీరంతా కలిసి ఇక్కడ ఇప్పుడు 9 సంవత్సరాలుగా డ్రైనేజీలు పొంగుతున్నాయి. ఏమైనా చేశారా? ఎందుకు ఇచ్చిందా? మీ చెరువులన్నీ పాడు చేసి అమ్ముకున్నారని నా చెరువులు నేను బాగు చేయాలని అనుకున్నాను. ఆ విధంగా మీరు నన్ను చంపినా పర్వాలేదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు కానీ చెప్తున్నా. నవీన్ యాదవ్ని గెలిపించాలి. నవీన్ యాదవ్ వచ్చి ఆ చెరువులన్నీ తీసుకొచ్చి మళ్ళీ వజ్రాలు చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఓడిపించినాను. లేదు, నువ్వు అధికారం ఉన్నావు, ఓడిచ్చావు. ఇవాళ రేవంత్ రెడ్డి ఓడించాలంటే నిన్ను 5 నిమిషాలే. అది కానే కాదు, ఇదంతా డ్రామా. హైడ్రా వచ్చింది కదా, ఇప్పుడు చూసుకో హైడ్రాని. భవిష్యత్ అర్థం చేస్తాం. అర్థం చేస్తాడు, నేను కాదు, ఆయన అర్థం చేస్తాడు. అందులో అనుమానమే లేదు. మాగంటి గోపీనాథ్ ఏం చేశాడు తెలుసా? మీకు తెలుసు, అది అంతా అందరికి తెలుసు. మాగంటి గోపీనాథ్ ఏం చేశాడు? ఏం చేయలేదని నేను చెప్పను. ఎక్కడ డబ్బులుంటే అక్కడ చూశాడు ఆయన. ఏం చేయలేదని నేను చెప్పను. మాగంటి గోపీనాథ్ ఎవరో ఒక ఆయన ఉండే కార్పొరేటరు, ఆ పిల్లవాడిని అమ్మడి పెట్టుకుని తిరిగి ఎక్కడ డబ్బులు ఉన్నాయో అక్కడ చూశాడు ఆయన. ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఎక్కడ అమ్ముకోవాలి, పొలాలు ఏడ ఉన్నాయి. బీజేపీ ప్రభావం కూడా ఉంటుందండి. ఉండదని నేను చెప్పను. కేసీఆర్ గారు చిన్నప్పటి నుంచి ఆయన త్యాగం చేశాడు, పార్టీల్లో ఉన్నారు. ఏదంటే తెలంగాణలో మన ఉన్నారు కాబట్టి ఆయన కేసీఆర్ మొహం చూసి టీఆర్ఎస్ ఉంటుంది. కానీ ఇవాళ నవీన్ యాదవ్ అనే వ్యక్తికి పోటీ కాదు ఇది. నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే చెప్తారు. వ్యక్తిత్వం గురించా? ఆ పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి భారతదేశం. కాదు, డబ్బులు దేశం. ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ప్రవీణ్ యాదవ్, నవీన్ యాదవ్, 2 బిడ్డలు, రత్నాలు, ఆణిముత్యాలు. వాళ్ళిద్దరూ కలిసి భారతదేశం అని పోరాడుతున్నారు చిన్నప్పటి నుంచి. అదే వ్యక్తి మీద రౌడీ గుండా అని చెప్పి విమర్శిస్తున్నారు. వాళ్ళకేం చెప్తారు? చెత్తవలం వాళ్ళు అంటే వాళ్ళంటే సేకరణ చేస్తారు, వీళ్ళు బురద చల్లుతారు వీళ్ళ మీద. వాళ్ళు మొత్తం రౌడీజం వాళ్ళు చేస్తున్నారు. చెరువులు అమ్ముకుని, భూములు అమ్ముకుని వాళ్ళు రౌడీజం చేసి ఈ బిడ్డల మీద బురద చల్లుతారింది. నాకు అర్థం కదా అబ్బాయి. కాదు ఇట్లా ఇదిగో సాక్ష్యం చెప్తున్నా. ఇదిగో వాళ్ళు అన్నం పెడుతున్నారు, సినిమా ఫీల్డ్కి మొత్తానికి అన్నం పెడుతున్నారు. వాళ్ళు సినిమా ఫీల్డ్ 24 గంటలు వాళ్ళకి భోజనం పెడుతున్నారు, వాళ్ళకి ఇళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి తలాలు ఇస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు ఎవడో రౌడీ అని అంటే మాత్రం సహించం. అది చూస్తాం, అది తర్వాత మీకు పరిశానం ఉంటుంది.